ఐపీఎల్లో అమరావతి క్రికెట్ టీం భలే ఉంది కదా బస్. మామూలుగా అయితే ఇప్పటిదాకా ఉన్న క్రికెట్ టీమ్స్లో తెలుగుకు ఉన్న క్రికెట్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్. అది హైదరాబాద్ బేస్ మీద ఆడుతున్నా సరే తెలుగు వాళ్ళ టీమ్గా, ఆంధ్ర వాళ్ళ టీమ్గా, అలాగే హైదరాబాదీల టీమ్గా అందరూ దాన్ని ఓన్ చేసుకున్నారు. సో ప్రతి తెలుగువాడు దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చే పరిస్థితి. అయితే కొద్ది కాలం క్రితం ఇలాగ కూడా లేదనమాట. సో కేవలం ఆర్సీబీకో లేకపోతే చెన్నైకో ఇట్లా మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తూ పోయేవాళ్ళు. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కట్లాగే ఉండేది. అయితే తర్వాత మార్పు వచ్చి గత సీజన్లో మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మా ఆంధ్రప్రదేశ్కి టీం కావాలి, మాకు టీం లేదు అని ఒక ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్ సోషల్ మీడియాలో రన్ అవుతూ వచ్చింది. అంటే సరదాగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి గతంలో అమరావతి అనేది రాజధానిగా ఇక ఛాన్స్ లేకుండా పోయింది, 3 రాజధానులు అంటూ రాజధాని లేపేశారు అనే ఒక వివాదం వచ్చినప్పుడు సోషల్ మీడియా నిండా మాకు రాజధాని లేదు, ఐపీఎల్లో క్రికెట్ టీం లేదు, ఏంటి మా ఆంధ్రుల పరిస్థితి అంటూ సరదాగా అనేక మీమ్స్, అనేక వ్యాఖ్యలు తయారయ్యాయి అనమాట. అయితే దీన్ని మరి టీడీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందో ఏమిటో కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి పేరుతోటి ఒక క్రికెట్ టీం తీసుకొస్తాము, అమరావతి బ్రాండింగ్ని ఐపీఎల్లో మేము ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి క్రీడా శాఖ మంత్రి అంటున్నారు. ఏపీని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తాము, ఏపీలో అనేక స్టేడియాలు నిర్మిస్తాము, అలాగే క్రీడా మైదానాలు నిర్మించి ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేసి క్రీడాకారులను దేశానికి అందిస్తాము అని చెప్పేసి క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సో ఈయన నిన్న శాప్ అధికారులతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో తను ప్రతిపాదనలు ఈ విధంగా పెట్టారనమాట. సో ఇది మీడియా ముందుకు వచ్చి చెప్పారు. సో శాప్ అధికారులు అంటే ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ సంఘం ఉంది కదా, సో వీళ్ళు అనేక క్రీడలకు సంబంధించి విద్యార్థులకు ట్రైనింగ్ క్యాంపులు కానీ శిబిరాలు కానీ నిర్వహిస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, రకరకాల క్రీడలను ప్రోత్సహిస్తూ వస్తుంటారు. గత ప్రభుత్వం అయితే ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం తెచ్చింది, గ్రామ స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని కాలేదు. సో ఈ విధంగా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ స్టేడియాల నిర్మాణం అనేది చాలా మంచి ఆలోచన. ఇది చేయడం వల్ల అనేక ప్రాంతాల్లో, తాలూకాల్లో క్రీడలకు సంబంధించి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ వెళ్ళి ఆడతారని కాదు, కనీసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైవేట్గా కొన్ని టోర్నమెంట్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అవి ఆయా ప్రాంతాల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తాయి, కొంతమంది మెరికల్ లాంటి ఒక టాలెంటెడ్ పీపుల్ని వెలుగులోకి తీసుకొస్తాయి. సో అదొక మంచి సాంప్రదాయం కూడా, అది ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్స్ అవసరం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడ ఆడుకోవాలో సరైన గ్రౌండ్ ఉండదు, కొన్ని ఊర్లలో, కొన్ని స్కూళ్ళకే లేవు గ్రౌండ్స్, అంత దుస్థితిలో ఉన్నాం. సో ఇలాంటి సందర్భంలో ఈ ఆలోచన మంచిదే. కాకపోతే ఐపీఎల్లో మేము టీం తీసుకువస్తాము అన్న విషయం మాత్రం కాస్త నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఎందుకంటే ఐపీఎల్లో తెద్దాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు అనుకుంటే సరిపోదు. ఐపీఎల్ అనేది బీసీసీఐ కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది. సో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దాన్ని బట్టే డెసిషన్లు ఉంటాయి. ఫర్ సపోజ్ గతంలో ఐపీఎల్ అనేది 8 టీమ్స్తో వచ్చింది. ఆ 8 టీంలో మన హైదరాబాద్ నుంచి డెక్కన్ చార్జర్స్ కూడా ఉంది. సో వాళ్ళు మొదట్లోనే వాళ్ళు కప్పు గెలవడం జరిగింది, అంతా చాలా బాగైంది. అయితే తర్వాత కొన్ని టీంలు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వేరే టీమ్స్ కూడా రావడం జరిగింది. సో అది కూడా చాలా కాలానికి పూణే వారియర్స్ కావచ్చు, లక్నో జైంట్స్, అది కూడా నిన్న మొన్న 2022లో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి 10 టీంలకు మారిస్తే లక్నో జైంట్స్ అలాగే గుజరాత్ టైటాన్స్ వచ్చాయి. రావడంతో గుజరాత్ టైటాన్స్ టైటిల్ కొట్టింది. అయితే దీని వెనక అంటే గుజరాత్కి ఎందుకు వచ్చింది అనే చాలా వాదనలు ఉన్నాయన్నమాట. అంటే మోడీ గారు అప్పుడు ఇక ప్రధానమంత్రిగా నడుస్తూ ఉన్నారు కాబట్టి సో గుజరాత్ బ్రాండింగ్ని ఆయన ప్రమోట్ చేయడం కోసమే గుజరాత్ టైటాన్స్ని తీసుకువచ్చాడు అని చెప్పే వాదన అయితే ఉంది. అలాగే వాళ్ళు ఫస్ట్ టైం టైటిల్ కొట్టడంలో కూడా మోడీ గారి పాత్ర ఉంది అన్న వాదన కూడా ఉంది. దీంట్లో కూడా ఇంకో మెలిక ఏంటంటే గుజరాత్ టైటాన్స్ గెలిచిన సందర్భం కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఆ మ్యాచ్ జరిగి గెలిచారు. అంటే ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ లాగా, ఒక ప్లానింగ్ లాగా జరిగినట్టుగా మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇది అప్పుడున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి అంటే మరి మోడీ గారు చొరవ తీసుకోవాలా, లేకపోతే బీబీసీ అంగీకరిస్తుందా లేదని ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతానికి ఆల్రెడీ ఎక్కువైపోయాయి, 10 టీములు ఉన్నాయి, ఏ టీంతో ఆడుతుందని గందరగోళంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి కూడా. ఇక మళ్ళీ కొత్తగా టీములు అంటే మాత్రం అది ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది, 12 టీములు ఇట్లా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా రౌండ్ ఫిగర్ లాగా ఉండాలి కాబట్టి 12 ఇట్లా. సో ఇప్పుడు కేరళకు కూడా టీం లేదు, మరి కేరళకు చేస్తారా? ఒకవేళ నిజంగా ఎక్స్పాండ్ చేయదలుచుకుంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి టీం లేదు, సో అక్కడ నుంచి చేయొచ్చు, లేదా ఉత్తర భారతదేశం నుంచి చేయొచ్చు. సో ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ప్రాంతాలు చేయాల్సినవి, కానీ వాటి నుంచి చేయకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చేస్తారు ఈ టీంని ఇవ్వడం అనేది ఒక ప్రశ్న.
ఆల్రెడీ బీసీసీఐ చాలా ఇబ్బంది పడుతూనే ఉంది. ఐపీఎల్ షెడ్యూల్ వల్ల కొంతమంది ఇంటర్నేషనల్ ఆటగాళ్ళకి స్కోప్ దొరక్క వాళ్ళకు వేరే టోర్నమెంట్లు ఉండి వాళ్ళు ఇబ్బంది పడిపోయి కొంచెం ఒక విధమైన కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూ ఉంది. ఆయా బోర్డుల నుంచి కూడా ఇంగ్లాండ్ అయితే ఈసారి మా ప్లేయర్స్ని మధ్యలోనే తీసుకెళ్ళిపోతామనడము, కొన్నిసార్లు అయితే ఆస్ట్రేలియా వాళ్ళ ప్లేయర్స్కి అసలు అనుమతి కూడా ఇవ్వకపోవడము, ఇలాంటి చాలా తలనొప్పులు చూసాం. సో ఇలాంటి టైంలో మరి దీన్ని తీసుకువస్తే మరి అది సాధ్యమవుతుందా లేదన్న ప్రశ్న అయితే గట్టిగా ఉంది. ఆల్రెడీ ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది మంచి క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి గత ఐపీఎల్లో సూపర్గా సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా హనుమ విహారీ టెస్ట్ ప్లేయర్గా అద్భుతంగా ఆడిన అతన్ని టీంలో నుంచే తప్పించేంత పని చేశారు. సో ఈ విధంగా ఆంధ్రాలో క్రికెట్ రాజకీయాలు కూడా అదే స్థాయిలో విపరీతంగా జరుగుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇవి రాజకీయాల బారిన పడకుండా స్పోర్ట్స్మెన్ని వాళ్ళ మానవ వాళ్ళని వదిలేస్తే ఏమైనా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎత్తుక్కుంటారు, కానీ అనవసరంగా వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఈ రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హనుమ విహారీకి ఇప్పుడు ఉన్న సమస్య అయితే తొలగిపోయింది. కాకపోతే ఈ అమరావతి బ్రాండింగ్ సంగతి అలా పక్కన పెట్టి ముందు ఈ క్రీడలు అలాగే ఏవైతే గ్రామ స్థాయిలో స్టేడియాలు ఉన్నాయో వీటి మీద క్రీడల మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఆలు లేదు చూలు లేదు, అది కొడుకు పేరు సోమలింగం అనో సామెత ఉంది కదా, ఆ టైప్లో అమరావతి ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, అమరావతి బ్రాండింగ్ అనేది ఒకటి ఏర్పడలేదు, ఉద్యోగాలు తెస్తామని తెచ్చారు, ముందు ఆ సంగతి చూడలేదు. ఇవన్నీ వదిలేసి ఐపీఎల్లో టీం కావాలని ఎవరు అడిగారు? అంటే అక్కడ జనాలందరూ బెట్టింగ్లు పెట్టుకోవడానికి క్రికెట్ బెట్టింగ్లు అది కాదు కదా ఇప్పుడు కావాల్సింది. అసలు పని మీద ఫోకస్ చేయాలి. గ్రామ స్థాయిల్లో క్రీడలను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఒక నియోజకవర్గాల స్థాయిలో చిన్న చిన్న స్టేడియాలు ఎంకరేజ్ చేయండి. అలాగే ప్రతి జిల్లాకి ఒక మంచి స్టేడియం అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఒక చక్కటి ఆడిటోరియం ఉండేలా ఏర్పాటు చేయండి. అలాగే మరొక 2-3 స్టేడియంస్ అయినా ఇంటర్నేషనల్ స్టేడియంస్ డెవలప్ చేయండి. ఆ విశాఖలో ఉన్నదే ఒకటి లింగులింగం అంటూ, దానికి కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎప్పుడూ జరగవు. ఎప్పుడో ఒకసారి ఒక దిక్కుమాలిన మ్యాచ్ ఒకటి వేస్తారు అక్కడ. సో అది కూడా ఏదో ఒక రోజు వర్షార్పణం అవుతుంది. ఇది అక్కడ ఉండే పరిస్థితి. సో వేరే ప్రాంతాల్లో కూడా ఇవ్వండి. రాయలసీమ ప్రాంతంలో డెవలప్ చేస్తామన్నారు కదా, మరి ఆ ప్రాంతంలో ఒక స్టేడియం నిర్మించండి, ఇంటర్నేషనల్ స్టేడియం. ఎవరొద్దన్నారు? సో ఈ విధంగా ఆల్రెడీ అనంతపురంలో ఇంటర్నేషనల్ ఒక విమానాశ్రయం రాబోతుంది. సో అలాంటి ప్రాంతంలో దీన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది కదా.